హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో లేదా విజయనగర యుగంలో తెలుగులో రచించబడిన పంచకావ్యాలు ఏవి అంటున్నాం. పంచకావ్యాలు ఏవి? ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రతి తెలుగు స్టేట్లోని స్టూడెంట్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పంచకావ్యాలు ఇవి తెలుగులో రచించబడ్డాయి. ఓకే, ఇందులో ఫస్ట్ వచ్చేసి శృంగార నైషధం. ఎవరు? శ్రీనాథుడు రచించాడమ్మా. శృంగార నైషధం శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడికి సార్వభౌముడు అనే బిరుదు ఉందిమ్మా. రెడ్డి రాజులలో గొప్ప రాజు అయిన పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఈ శ్రీనాథుడు. పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి శ్రీనాథుడు. ఈయన యొక్క బిరుదు శ్రీనాథ కవి సార్వభౌముడు అంటారమ్మా. ఓకే, నెక్స్ట్ 2 అముక్త మాల్యద. అముక్త మాల్యదకు మరొక పేరు విష్ణు చిత్తియం. సో శ్రీకృష్ణ దేవరాయలు రచించారమ్మా. శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం వేశాడు. అముక్త మాల్యదను రచించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం వేశాడు. అయితే ఈ అముక్త మాల్యదలో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, నెక్స్ట్ మను చరిత్ర అల్లసాని పెద్దన. నెక్స్ట్ ఎవరమ్మా? మను చరిత్ర రాసింది ఎవరంటే అల్లసాని పెద్దన. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో 8 మంది కవులను ఏమంటామంటే అష్టదిగ్గజాలు అంటారు. ఆ అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడే అల్లసాని పెద్దనమ్మ. ఓకే, నెక్స్ట్ పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడు రచించాడమ్మా. పాండురంగ మహత్యాన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. ఇతని వికట కవి అంటారు. ఓకే, నెక్స్ట్ వసు చరిత్ర ఎవరు? రామరాజ భూషణుడు రచించాడమ్మా. వసు చరిత్రను రామరాజ భూషణుడు రచించాడు. ఇవి మనకు పంచకావ్యాలు అంటారు. విజయనగర యుగంలో తెలుగులో రచించబడిన పంచకావ్యాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది. మనకు తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది కాబట్టి చూసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకే, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.